శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. నక్షత్రాల గురించి చెప్తున్నారు, చక్కటి ఆధారణ కూడా ఉంది, చాలా యాక్యురేట్గా చెప్తున్నారు సార్ అని చాలామంది కూడా కమెంట్స్ రాస్తూ ఉన్నారు మీరు చూసినట్టయితే. రైట్, అనురాధ నక్షత్రం. కొన్ని నక్షత్రాలు, నేను ఏ నక్షత్రం అయితే దైవానికి సంబంధించిన నక్షత్రం అయితే దాని రిఫరెన్స్తో నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అనురాధ నక్షత్రం గురించి మాట్లాడాల్సి వస్తే కంచి పరమాచార్య గారు పెరియవర్ నక్షత్రంగా మనకి తెలిసినటువంటి నక్షత్రము. అలాగే అనూషాన్ని కూడా చేస్తూ ఉంటారు తమిళులు. అనూషం పేరుతో అనురాధ నక్షత్రం రోజు ఆయన ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు. అలాగే చాలా పవర్ఫుల్ స్టార్గా వింటూ ఉంటాం. నరేంద్ర మోదీ గారి నక్షత్రంగా కూడా మేము వింటూ ఉన్నాము. సో ఇంత పవర్ఫుల్ స్టార్గా కన్సిడర్ చేస్తారా మీరు కూడా మీ అనాలిసిస్లో? అసలు అనురాధ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, మరి వారు గుణగణాలు ఎలా ఉంటాయి, ఏం మార్చుకోవాలి? వీళ్ళే పవర్ఫుల్, మరి వీళ్ళు వెళ్ళకూడని స్టార్స్ ఏమిటి? చాలా విపులంగా తెలియజేస్తున్నారు. మరి చెప్పండి సార్, అనురాధ నక్షత్రం గురించి. మనకు అందరికీ తెలిసిన విధంగా అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది. వృశ్చిక రాశి జలతత్వపు రాశి. అనురాధ నక్షత్రానికి వింశోత్తరి అధిపతి, దాని నాథుడు శని. దాని తర్వాత వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఇవి కాకుండా ట్యూటరీ లార్డ్ అంటే అధిదేవత, నక్షత్రాధిదేవత మిత్ర అనే స్థితిలో ఉండే, ఆ పేరుతో ఉండే రవి, సూర్యకిరణాలు మిత్ర అనే తత్వం కలిగి. కాబట్టి వీటన్నిటినీ పరిగణలో తీసుకున్నప్పుడు 3 ప్రధానమైన గ్రహాలు కుజ, శని, రవి గ్రహాల తత్వాలు వీరిలో ఉంటాయి. ముఖ్యంగా ఏమిటంటే ఈ రవి గ్రహ ఆధిపత్యం ఇది ఉండటం కారణం చేత, మిత్ర అనే తత్వం ఉన్న కారణం చేత వీరికి కమాండింగ్ పవర్స్, ఎదుటి వారిని అడ్మినిస్ట్రేటివ్ అంటే చక్కగా వారిని నియంత్రించగలిగేది, ఎదుటి వారిని నియంత్రించగలిగే అంతటి ఇదిగా ఉండటం, ఆర్గనైజింగ్ పవర్స్ ఉండటం. అవతల వాళ్ళు తట్టుకునేలా ఉండాలా? అది పాదాలను బట్టి ఉంటుంది. ఆర్గనైజింగ్ పవర్స్ అదంతా ఉండటం. వీరికి సంబంధించిన పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, అంటే వీరు చెప్పిన మాటకి ఎదుటివారు చక్కగా గౌరవించి ఆచరించే విధంగా వీరి స్థితి ఉండటం. అది మిత్ర అనే ఒక ప్రత్యేకమైన రవి యొక్క పేరు, ఆ తత్వం కారణం చేత వారికి ఏర్పడుతున్న ఒక లక్షణం. ఇక రెండవది, వీరికి సంబంధించి ఈ మనం యోగిని దశలని ఇదంతా చూసుకున్నప్పుడు కుజునికి సంబంధించిన దశ వీరికి ఉంటుంది. ఇందులో యోగిని దశల్లో అంటే మొదటి 36 సంవత్సరాలు ఒక రకంగాను, తదుపరి 36 సంవత్సరాలు మరొక రకంగా ఉండే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటినీ మనం అంచనా వేసుకున్న సందర్భంలో మొట్టమొదటి వివరించినట్లుగా వీరికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ కమాండింగ్ పవర్స్ చాలా చక్కగా ఉంటాయి. ప్రతి విషయాన్ని ఎదుటివారికి అర్థమయ్యే విధంగా, వారి ఎదుటివారు అంగీకరించే విధంగా వీరు ప్రవర్తన, వీరి మాట తీరు ఉంటుంది. ఈ కారణం చేత వారి స్థానాల్లో, వారు ఎంచుకున్న స్థానాల్లో చాలా ఉన్నత స్థాయి చేరుకుంటారు. కానీ ఇందులో వారి శారీరక ఆకృతికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు వీరి శారీరక ఆకృతి చాలా చక్కని రూపం. మొట్టమొదటి చిన్నప్పుడు చూసిన సన్నివేశాల్లో మరీ ఇంత, అంటే వారికి 20-21 సంవత్సరం ఆ వయసులో, 25 సంవత్సరాల వయసులో ఆ ప్రాంతం చూసినప్పుడు మరీ చిన్నపిల్లలా ఉన్నారు, మరీ ఏమిటి కొంచెం ఆకర్షణీయంగా లేరు అనే భావన కలిగే విధంగా వారి చిన్నప్పుడు ఉంటుంది. కానీ అదే వారికి కొంచెం వయసు పెరుగుతున్న కొద్దీ, బహుశా 35-40 సంవత్సరాలు ఆ ప్రాంతం అట్లా వచ్చిన సమయానికి వారిని చూస్తూ ఉంటే ఇంకా ఇంత చిన్నపిల్లల, వీరు ఎవర్ గ్రీన్ అని చెప్తూ ఉంటారు చూసారా, ఇంత చిన్నపిల్లల అంటే శారీరకంగా వారి వయసు పెరుగుతున్నట్లుగా అనిపించదు. చాలా వాళ్ళ మెయింటెనెన్స్, వారికి చక్కగా వారి శారీరక ఆకృతి చూసిన సన్నివేశాలలో వారి మెయింటెనెన్స్ అదంతా
చాలా చక్కగా వారు ఏమీ ప్రత్యేక ఆహార పదార్థాలు, నియమాలు, వ్యాయామాలు ఇటువంటివన్నీ చేయకుండా ఉన్న సందర్భాల్లో కూడా వారు చక్కటి శారీరక నియంత్రణ కలిగి చాలా చక్కగా ఉంటారు. ఈవెన్ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వారి చిన్నపిల్లల్లాగానే వారి డ్రెస్సింగ్ సిస్టమ్ అదంతా అంత చక్కగా ఉంటుంది. వీరికి ప్రత్యేకంగా ఉన్న ఒక గొప్ప విషయం ఏమిటంటే వీరి అలంకరణ, మగవారు కానీ ఆడవారు కానీ డ్రెస్సింగ్ సిస్టమ్. వారి యాదృచ్ఛికంగా వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు ఉన్న ఏదైనా దుస్తులు అది వేసుకున్నారనుకోండి, కానీ అది చూడముచ్చటగా ఉంటుంది చూసేవారికి. అది ఇస్త్రీ చేయని బట్టలు కావచ్చు, లేదా కొంచెం మాసిపోయిన బట్టలు కావచ్చు, ఏదో సమయాన్ని దొరికింది వేసుకున్నారనుకోండి, కానీ వాళ్ళు చూడటానికి చాలా హుందాగా ప్రతి ఒక్కళ్ళు వీరి డ్రెస్ చాలా బాగుంది అని అనుకునే విధంగా డ్రెస్సింగ్ సిస్టమ్ బాగుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. ఇందులో ఏమిటంటే ఒక ప్రధానమైన అవలక్షణం, అంటే ఒక అవలక్షణము లేకపోతే మంచి లక్షణము, అది వారి భవిష్యత్తు అంటే క్రమంగా 36 సంవత్సరాలు దాటిన తర్వాత ఏర్పడుతుంది. ఒక ప్రత్యేకమైన భావజాలానికి వారు చిన్నప్పుడే ఆకర్షితులవుతారు. ప్రత్యేకమైన భావజాలం అంటే ఉదాహరణకి ఆధ్యాత్మికమైన భావజాలం అనుకుందాం, ఇంకా దాంట్లోనే ఉంటారు, దాంట్లో ఉండవు. అంటే కొంతమంది ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆధ్యాత్మికతలో లేని వ్యక్తులను విమర్శిస్తూ ఉండే పరిస్థితులు ఉంటాయి. వీరి దగ్గర ఆ లక్షణం ఉండదు. అంటే వారి దగ్గర నాస్తికులు వచ్చారనుకోండి, నాస్తికులను కూడా గౌరవిస్తారు, వారి భావంలో ఉంటారు. లేదా వారు కమ్యూనిజం అనే సిద్ధాంతానికి చిన్న వయసులోనే అట్రాక్ట్ అయ్యారనుకోండి, కమ్యూనిస్టు సిద్ధాంతాలతోటే ఉంటారు. కానీ స్పిరిచువల్ పర్సన్స్ ఇబ్బంది పెట్టారు, వాళ్ళని ఎవరిని విమర్శించరు. ఉదాహరణకి ఏదైనా దేవాలయానికి వాళ్ళు వెళ్ళవలసిన పరిస్థితి వస్తే ఆ దేవాలయంలో వారు కుంకుమ పెడితే కుంకుమ పెట్టించుకుంటారు, లేదా తీర్థప్రసాదాలు ఇస్తే తీసుకుంటారు, అంతే. దాని గురించి ప్రత్యేకంగా విమర్శలు చేయటం, నేను దేవుణ్ణి చూడను, దేవుణ్ణి నమ్మను అనే ఒక ప్రత్యేకమైన కామెంట్స్ చేయటం లేదా ప్రచారాలు చేయటం అనేది ఉండదు. వారు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, వాళ్ళ వ్యక్తిగత విషయం. ఆ భావజాలాన్ని కట్టుబడి ఉంటారు. అలానే రాజకీయపరమైన విషయాలు వీటన్నిటి గురించి చెప్పినప్పుడు మీరు ఇందాక ప్రముఖుల గురించి చెప్పారు, పెరియవారి గురించి చెప్పారు. వారు చిన్నప్పుడే వారు ఆధ్యాత్మిక తత్వంలోకి వెళ్ళిపోయారు, అదే తత్వంలో ఉన్నారు, అదే విధంగా కొనసాగుతూ ఉన్నారు. మీరు నరేంద్ర మోడీ గారి గురించి చెప్పారు, వారు చిన్నప్పుడే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకి వారు ఆకర్షితులయ్యారు. నాకు అంతేకాకుండా చాలామంది వారి ఈ విషయాలే కాకుండా వారు చిన్నప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏమిటంటే మా జీవిత భాగస్వామి ఇలా ఉండాలి, వారితోటి ఈ విధంగా జీవనం చేయాలి అనే ఒక నిర్ణయం వారి ఊహ తెలుస్తున్న క్రమంలోనే తీసుకుంటారు. ఆ తీసుకున్న క్రమంలోనే దాని తగ్గట్లుగానే ప్లాన్డ్గా వెళ్తారు. అది బహుశా కొన్ని సందర్భాలలో మిగతా గ్రహస్థితులను బట్టి అది సాంప్రదాయేతర వివాహం కావచ్చు, లేదా మరే రకమైన ప్రేమ వివాహం కావచ్చు, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వైవాహిక జీవితం చాలా చక్కగా ఉంటుంది. వారి జీవిత భాగస్వామిని చక్కగా మలచుకుంటారు. వారి తత్వం ఏదైనా కావచ్చు, బహుశా వీరిని ఇబ్బంది పెట్టే తత్వం కావచ్చు, మరొక రకమైన వేరే రకమైన లక్షణాలు ఏదో ఉండవచ్చు, కానీ వారికి అనుకూలంగా మలచుకోవడం కారణం చేత ఏమిటంటే జీవిత భాగస్వామి నుండి పరిపూర్ణమైన సౌలభ్యతలు ఉంటాయి. ఇక విద్యా సంబంధిత విషయాల గురించి వచ్చినప్పుడు వీరు చాలా కాన్సన్ట్రేట్గా, మరీ సూపర్ డూపర్గా చదువుతారు, చాలా హైయెస్ట్ మార్కులు తెచ్చుకుంటారు అనేది ఉండదు. వీళ్ళు మోడరేట్ కంటే కొంచెం ఎక్కువగా తెచ్చుకోవటం, అటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక ఈ అనురాధ నక్షత్రం పాదాల వారీగా వివరణ తీసుకుంటున్నప్పుడు ఇది 1వ పాదం, ఇది సింహ నవాంశ అయింది. సింహ నవాంశకి అధిపతి రవి. ఇక్కడ కుజుని యొక్క అంటే వృశ్చిక రాశిలో ఉన్న చంద్రునికి, నవాంశాధిపతి చంద్రునికి మధ్య 90 డిగ్రీల కోణస్థితి ఉంటుంది, అంతే కదా సింహం నుంచి. ఈ కారణం చేత వీరికి సంబంధించి ఆవేశకావేశాలు, భావోద్వేగాలు ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆవేశకావేశాలు, భావోద్వేగాల కారణం చేత ఎదుటి వారిని కమాండ్ చేస్తున్నాము అనే భావనతోటి వారు కొంత ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువగా అతిగా ప్రవర్తించటం, ఈ కారణాల చేత మొట్టమొదటి ప్రారంభ సౌలభ్యతలు ఉంటాయి, లేదా ప్రారంభంలో వీరిని అందరూ గౌరవించే పరిస్థితి ఉంటుంది. క్రమంగా వీరికి ఇబ్బందులు మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇది ఒకటే కాకుండా ఇక్కడ కుజునికి సంబంధించిన 2 కారకత్వాలు, ఒకటి ఏమిటంటే యోగిని కారకత్వం, 2 వృశ్చిక. వీరికి సంబంధించి ఈ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ ఇవి ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి.
చిన్నతనం నుంచే ఉంటాయి. బహుశా జీర్ణ వ్యవస్థకు సంబంధించి అరుగుదలకు సంబంధించిన సమస్యల కారణం చిన్న వయసులోనే వీరికి ఏదన్నా సర్జరీ చేయవలసిన పరిస్థితులు ఇటువంటి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వారు ఆహార క్రమశిక్షణాయుతంగా ఆహార నియమాలు వీటన్నిటినీ పాటించి ఉన్న సందర్భాల్లో 36 సంవత్సరాల తదుపరి నుంచి వీరికి బహుశా కొన్ని తప్పటం, ఆహారపు అలవాట్లు తప్పటం, లేకపోతే మిగతా వేరే కారణాల చేత వీరికి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, అది కొంత శారీరక శ్రమతో వచ్చే అనారోగ్య సమస్యలు వీరికి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు ఆ సమయంలో 36 సంవత్సరాలు దాటిన తదుపరి వీరు పరిపూర్ణమైన జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా అవసరం. ముందు వివరించినట్లుగా జీవిత భాగస్వామి నుండి పరిపూర్ణమైన అనుకూలతలు, సౌలభ్యతలు ఉంటాయి. కానీ వీరికి ఆవేశపూరిత తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి కమాండ్ చేసే తత్వం ఉంటుంది. అది కంట్రోల్ చేసుకోవాలి. ఇక అనురాధ నక్షత్రం 2వ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ అన్నీ వర్తిస్తున్నాయి. కానీ 2వ పాదం కన్యా రాశి, కన్యా నవాంశ అయింది. కన్యా నవాంశకి అధిపతి బుధుడు. అంటే బుధ కుజుల మధ్య సెక్స్టైల్ ఆస్పెక్ట్, అంతే కదా. బుధ కుజుల మధ్య కుజుడు ఉన్న రాశికి సంబంధించి 60 డిగ్రీల కోణస్థితి ఉండే స్థితి కదా. ఇక్కడ వీరికి సంబంధించి వీరు చాలా చక్కటి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. ఎంత చక్కటి వాక్చాతుర్యం అంటే ఎదుటి వారిని ఆకట్టుకునేంతగా చక్కగా ఉంటారు. వీరిని ఆవేశానికి గురి చేసిన సందర్భాలలో, తీవ్రమైన ఆవేశానికి గురి చేసినప్పుడు మనం సహజంగా ఎవరైనా తీవ్రమైన ఆవేశానికి, కోపానికి గురైన సందర్భాల్లో అపభ్రంశపు మాటలు లేదా వేరే రకమైన మాటలు వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంటే కోపంతో రకరకాల తిట్ల దండగాన్ని ఎత్తుకునే పరిస్థితులు చాలామందికి ఉంటూ ఉంటాయి. కానీ అనురాధ నక్షత్రానికి సంబంధించిన 2వ పాదానికి సంబంధించిన వారు వీరి కోపాన్ని ఎంత విధిగా, ఎంత వారికి రెచ్చగొట్టినా వారు కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. అంటే వారు ఏ విషయం గురించి ఉంటూ ఉంటారో, ఏ విషయం గురించి వారు చర్చ చేస్తున్నారో అదే విషయం గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. ఎదుటి వారిని కించపరుస్తూ కానీ, తిట్ల దండకాన్ని కానీ ఎత్తుకోవటం అటువంటి పరిస్థితులు ఉండవు. అంటే వీరిని వేలెత్తి చూపే విధంగా వీరికి భాషా ప్రయోగం ఉండదు. రెండవది చక్కటి గాత్ర సౌలభ్యతలు ఉంటాయి. వీరు చక్కటి వారి మాట తీరు అదంతా వివరించే క్రమం ఇదంతా చక్కగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో వారు గాయకులుగా ఉండే పరిస్థితులు, గాయకులు కావటం, లేదా ఏదైనా ఇటువంటి విషయాలు చిత్రకారులు కావటం, మంచి రచనా వ్యాసంగాదులు ఉండటం, వీరి చేతి వ్రాత కూడా చాలా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఏ రకంగా ఉన్నా అది ఏ భాషలో అయినా చాలా చక్కగా ఉంటుంది. రెండోది ఫిజికల్ ఆకారం, వారి శారీరక ఆకారం ముందు వివరించినట్లుగా వారికి ప్రారంభంలో అయితే ఇంత పీలగా ఉన్నారేంటి అనో, లేకపోతే ఇంత లావుగా వారి కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఉంటుంది. కానీ అదే వారు ప్రారంభంలో ఎటువంటి శారీరక తత్వాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారో ఈ ద్వితీయ పాదానికి సంబంధించిన వారు కూడా అదే రకమైన శారీరక ఆకృతిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎంత వయసు వచ్చినా వారికి ప్రత్యేకంగా అటువంటి గుర్తింపు ఉండే పరిస్థితులు ఉంటాయి. మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఇక మూడవ అనురాధ నక్షత్రం 3వ పాదానికి సంబంధించి చూసినప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ తులా నవాంశ అయింది. తులా నవాంశకి అధిపతి శుక్రుడు. శుక్ర కుజగ్రహాల మధ్య 30 డిగ్రీల తేడానే ఉంటుంది పక్కన తులారాశికి సంబంధించింది. ఎప్పుడైతే శుక్రుని యొక్క కారకత్వం ఇన్వాల్వ్ అయిందో, శుక్ర రవి కారకత్వాలు ఇన్వాల్వ్ అయ్యాయో, కుజుని యొక్క కారకత్వం చాలా ప్రామినెంట్గా ఉన్నప్పుడు వీరి పారవశ్యతకు సంబంధించిన ఆలోచనలు పుష్కలంగా ఉంటాయి. అంటే ప్రతి విషయంలోనూ ఏదో రకంగా అటువంటి పారవశ్యతలు లోన్ కావటం, లైక్ ఏమిటి, పాటలు పాడటం కావచ్చు, రచనా వ్యాసంగాదులు కావచ్చు, నెగటివ్ సైడ్ తీసుకుంటే ఏదైనా పదార్థాలు తీసుకోవటం కావచ్చు, ఇటువంటివి, లేదా ప్రేమ స్నేహం వంటి విషయాలలో తీవ్రంగా వెళ్ళటం కావచ్చు, ఇటువంటి పరిస్థితులు అవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇటువంటి వాటి పట్ల వెళ్ళారో, అది పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్ సైడ్ కానీ వెళ్ళారో దాంట్లోనే కూరుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఆ పారవశ్యతలోనే ఉండే పరిస్థితులు ఉంటాయి. పాజిటివ్ సైడ్ తీసుకుంటున్నప్పుడు వారు చిన్నప్పుడే మంచి రచనా వ్యాసంగాదులు రాసే పరిస్థితి ఉంటుంది అని అనుకుందాం. వారు దాంట్లో ఒక మంచి జర్నలిస్టుగా, మంచి రచయితగా వారు బాగా క్లిక్ అవుతారు. కేవలం అది ఒక్కటే కాకుండా వారు వృత్తిపరమైన విషయాల్లో బాగా క్లిక్ అవుతారు. నెగటివ్ సైడ్ తీసుకుంటున్నప్పుడు ఆ పారవశ్యతలు వారిని ఇబ్బంది పెట్టే ఏదైనా దురలవాట్లైన సందర్భాలలో
వారికి అది జీవితకాలం పాటు వదిలే అవకాశాలు ఉండవు, అదో పెద్ద జిడ్డులాగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అనురాధ నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన పిల్లలున్న తల్లిదండ్రులు వారి చిన్నప్పటి నుంచి, అది ప్రారంభంలో వారు 16-17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ముందు వివరించినట్లుగా నక్షత్రాన్ని గురించి పూర్ణంగా వివరిస్తున్న సందర్భంలో వేరే భావజాలాలకి, అంటే కొన్ని ఇబ్బంది పెట్టే భావజాలాలు, ఉగ్రవాద తత్వానికి సంబంధించిన భావజాలాలు ఇటువంటివన్నీ ఉంటుంటాయి కదా. బహుశా రాజకీయ పరంగా ఉండే పాజిటివ్గా ఉండే వారి వ్యక్తిత్వాన్ని పెంపొందించే భావజాలాలు ఓకే, కానీ ఉగ్రతత్వానికి సంబంధించిన భావజాలాల జోలికి వారిని వెళ్లకుండా లేదా దురలవాట్లు లేకుండా జాగ్రత్త పడటం, జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. వీరికి సంబంధించి వీరు అనుకోని విధంగా అనురాధ నక్షత్రం 3వ పాదానికి సంబంధించింది ప్రతి విషయంలోనూ వీరు ఏదో ఒక పొరపాటు చేసే అవకాశాలు ఉంటాయి. పొరపాటు సరిదిద్దుకోవటానికి మరలా రకరకాల పొరపాట్లు ఒకదాని మీద ఒకటి చేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కానీ ఆ కప్పిపుచ్చుకోవడానికి చేస్తూ ఉండటం, వీటి కారణం చేత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీటిని అంగీకరించే చక్కటి జీవిత భాగస్వామి ఉంటుంది. ఇక అనురాధ నక్షత్రం 4వ పాదానికి సంబంధించినప్పుడు ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్తో పాటుగా యాడెడ్ 1 కుజుడు. ఇక్కడ మరలా వృశ్చిక నవాంశ అయింది. వృశ్చిక నవాంశకి అధిపతి కుజుడు, రాష్ట్రాధిపతి కుజుడు, దాని తర్వాత యోగినీనాథుడు కుజుడు. ఇక మిగిలినది ఏమిటంటే రవి కారకత్వం, మిత్ర అనే రవి. ఇక్కడ కుజుని యొక్క తత్వం పరిపూర్ణంగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తత్వానికి యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే ప్రతి దాంట్లో దూసుకుపోవటం లాంటి లక్షణాలు. అంటే మనసుకి ఆలోచన వచ్చింది తడువుగా, వెంటనే దాంట్లోకి అది ఇంప్లిమెంట్ కావాలనే తపనతోటి లేడీకి లేచిందే పరుగు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నట్టుండి బాగా బయట వర్షం పడుతూ ఉంది, కాఫీ తాగాలనే కోరిక ఉన్నది, వర్షంలో తడుచుకుంటూ అయినా వెళ్ళి కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగాలి, ఈ సమయానికి తీరాలి. బాగా చలికాలంలో మంచు కురుస్తున్న వేళలో ఐస్ క్రీమ్ తినాలి అర్ధరాత్రి పూట. అంటే ఈ విధంగా పరిసరాలు అనుకూలించని పరిస్థితుల్లోనూ లేదా ఇటువంటి ఆ సమయానికి అందుబాటులో లేని పరిస్థితుల్లోనూ సాధించి తీరాలి, ఈ సమయానికి ఈ విధంగానే సాధించి తీరాలి అనేది. ఇది చాలా రకంగా అది పట్టుదల వెళ్ళటం వలన, ఆ విధంగా వెళ్ళటం వలన వృత్తిపరమైన విషయాలలో వారికి అనుకూలతలు ఉంటాయి. నేను ఖచ్చితంగా ఈ సమయానికి ఈ టార్గెటెడ్ ఈ పని ఈరోజు పూర్తి చేయాలి, ఇటువంటి సంకల్ప బలం అనేది ఉండటం వలన వృత్తిపరమైన అనుకూలతలు ఉంటాయి. కానీ ఇదే టెండెన్సీ వారు అకస్మాత్తుగా ఏర్పడటం, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియకుండా మోస్ట్ ఇంపల్సివ్గా ఉండటం, నాకు ఈ సమయానికి ఇలానే జరగాలి అనే తత్వంలో ఉండటం కారణం చేత తరచూ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఈ ఇబ్బందుల కారణం చేత ఏమిటంటే వీరికి న్యాయ చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ కూడా అందివచ్చే విషయం ఏమిటంటే జీవిత భాగస్వామి నుండి పరిపూర్ణమైన సహకారం లభిస్తుంది. మరొక విషయం ఏమిటంటే ఇక్కడ ఈ రవి యొక్క కారకత్వం ఇది ఉన్నది కదా, మిత్ర అనే కారకత్వం తల్లిదండ్రులకు సంబంధించి మొదటి 36 సంవత్సరాల లోపు తల్లిదండ్రులకు సంబంధించి వారి నుంచి పరిపూర్ణమైన సహకారం ఉంటుంది. వీరి నుండి కూడా తల్లిదండ్రులకు పరిపూర్ణమైన సహకారాలు ఉంటాయి. కానీ తదుపరి 36 సంవత్సరాలు దాటిన తదుపరి క్రమంగా వీరి కుటుంబ పరిస్థితుల వలన కావచ్చు, మరే ఇతర కారణాల వలన కావచ్చు, తల్లిదండ్రులకు దూరంగా ఉండే పరిస్థితులు, వారికి సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. నిస్సహాయ స్థితిలో కాదు, వారు బహుశా ఆ సమయంలో మిగతా కారణాల వల్ల దీనివల్ల వారికి కొంత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కామన్ ఫ్యాక్టర్స్ చూసుకుంటున్నప్పుడు ఈ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ వీటన్నిటిలో పరిగణలో తీసుకున్న సన్నివేశాల్లో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కారణం చేత వీరికి చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు వారికి మొదటి 36 సంవత్సరాల లోపల ఏర్పడితే తదుపరి 36 సంవత్సరాల తర్వాత వారికి ఉండే అవకాశం ఉండదు. కానీ 36 సంవత్సరాల వరకు చాలా జాగ్రత్తగా ఉన్న సన్నివేశాల్లో వారు పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితుల్లో వారికి ఇటువంటి చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్. ఏ నక్షత్రం జోలికి అసలు వెళ్ళకూడదు సార్? బహుశా కుజునికి సంబంధించిన ఇంపల్స్, కుజుడు చాలా మోస్ట్ హాటెస్ట్ ప్లానెట్ అంటారు కదా, మోస్ట్ కూలెస్ట్ ప్లానెట్ ఏంటి? శని. ఇక్కడ అధిపతి శని, ఈ అనురాధ నక్షత్రానికి సంబంధించిన శని. ఇక్కడ శని కుజ నక్షత్రాల జోలికి వెళ్లకుండా ఉండటం, మోస్ట్ కూలెస్ట్ ప్లానెట్ మోస్ట్ హాటెస్ట్ ఇన్ హాటెస్ట్ ప్లేస్.
కదా, వృశ్చిక రాశి వారికి సంబంధించినదే కదా, కుజునికి కుజ సంబంధించి నక్షత్రాల జోలికి వెళ్ళదు. కుజ నక్షత్రాల జోలికి వెళ్ళకూడదు. ఏ ఆరాధన వీరికి యోగిస్తుంది సార్? వీరికి సంబంధించి బహుశా ఆంజనేయ స్వామి ఆరాధన, ఇక్కడ కుజ శని కాంబినేషన్ మరియు రవి కాంబినేషన్ కారణం చేత ఆంజనేయ స్వామి తత్వానికి వీరికి సంబంధించిన ఏ పూజా విధానమైనా వీరికి అనుకూలిస్తుంది. ధ్యానం అన్నిటికంటే చక్కగా ఉపయోగపడుతుంది. మెడిటేషన్. చాలా అద్భుతంగా వివరించారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో జ్యేష్ఠ నక్షత్రం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం.